ఏపీ ఆంధ్రప్రదేశ్ చాలా మనకు వెరీ ఇంట్రెస్టింగ్ కనబడుతున్నది. మన ప్రతినిధి సహస్ర ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఎవరు ఏ పార్టీ ఎక్కడ ఎట్లా లీడ్లో ఉన్నారు? హలో సహస్ర చెప్పు. బుచ్చన్న, ఏపీలో నిజంగానే ఈసారి చాలా పోటాపోటీగా జరిగింది. అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీకి కూడా పోటీ మాత్రం చాలా గట్టిగానే జరుగుతుంది. అయితే మొదటి రౌండ్ పూర్తి చేసుకునేసరికి కుప్పంలో మాత్రం చంద్రబాబు గారు ఆధిక్యంలో ఉన్నారు. ఇక రాజమండ్రి గ్రామీణంలో అయితే బుచ్చయ్య చౌదరి గారు ఆధీనంలో ఉన్నారు. ఇక మండపేటలో టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆధిక్యంలో ఉన్నారు. ఇక రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి లీడ్లో ఉన్నారు రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఇక 617 ఓట్లు ఆమె సొంతం చేసుకున్నారు ఇప్పటి వరకు. అయితే మొదటి రౌండ్ పూర్తి చేసుకునేసరికి నరసాపురానికి వచ్చేసరికి నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు. పూతపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ముందంజలో ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు, ఇంకా నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కూడా చాలా ఓట్లు అనేది సొంతం చేసుకున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ లీడింగ్లో ఉంది. గజపతి నగరంలో కూడా టీడీపీ లీడింగ్లో ఉంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లీడ్లో ఉన్నారు. ఇక నగరి ముఖ్యమైన నియోజకవర్గాలు మాట్లాడుకున్నట్లయితే నగరిలో ఆర్కే రోజా గారు లాస్ట్ టైం తాను పోటీ చేస్తున్నప్పుడే ఏ రోజైతే పోలింగ్ జరుగుతుందో ఆ రోజే చెప్పారు, వైసీపీ నాయకులు నా మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు, నన్ను ఖచ్చితంగా ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆ రోజే ఆవిడ ఓటమి ఒప్పుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు నగరిలో రోజా వెనకంజలో ఉన్నారు. అమలాపురంలో టీడీపీ అభ్యర్థి ఆయిబత్తుల ఆనందరావు ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా హిందూపురంలో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ప్రతిసారి కూడా హిందూపురంలో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి బాలకృష్ణ గారు. ఈసారి కూడా అదే పదంలో వెళ్తున్నారు. 1880 ఓట్ల ఆధిక్యంలో బాలకృష్ణ గారు ఉన్నారు. ఇక రాప్తాడు టీడీపీ అభ్యర్థి అయినటువంటి పరిటాల సునీత ముందంజలో ఉంది. ఇంకా ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి ట్రిపుల్ గారు పోటీ చేస్తున్నారు. ట్రిపుల్ గారు ఇంతకు ముందు వైసీపీలో పనిచేశారు. సో వైసీపీలో ఉన్నప్పుడు కూడా అంటే ఎంపీగా పనిచేసినటువంటి ట్రిపుల్ గారు వైసీపీకే చాలా వ్యతిరేకతగా చూపించడం, ఆయన మీద కేసులు పెట్టడం, ట్రిపుల్ మీద చాలా హింసించారని చెప్పేసి అప్పుడు జైలుకు వెళ్ళడం కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితులు వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అటువంటి ట్రిపుల్ గారు ఉండి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సో అనుకున్నట్టుగానే ముందంజలో ఉన్నారు. ఉండి నుంచి ఖచ్చితంగా గెలుస్తామనేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, మొదటి రౌండ్లో అయితే ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా రెండో రౌండ్లో ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఇంకా సత్తెనపల్లిలో కూడా అంబటి రాంబాబు కూడా ఆధిక్యంలో ఉన్నారు. అంబటి రాంబాబు గారికి ఈసారి చాలా నెగిటివిటీ, ప్రజల్లో వ్యతిరేకత కనబడింది. అంతెందుకు ప్రజల్లోనే కాదు, సొంత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే అతని మీద వ్యతిరేకత చూపించారు. రీసెంట్గా వాళ్ళ అల్లుడు తీసినటువంటి ఒక వీడియో ఈ మధ్యన వైరల్ అవ్వడం కూడా చూసాము. మా మామయ్య ఏదైతే చేస్తున్నారో అది చాలా దారుణం, కావాలనే ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఎవరు ఓటు వేయకండి అని కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అది చాలా ప్రభావం అయితే కనిపించింది సత్తెనపల్లిలో. సో అందు గురించి వ్యతిరేకత ఎక్కువగా రావడం వల్ల సత్తెనపల్లిలో చాలా అంటే చాలా వెనుకంజలో ఉన్నారు. మరి ఏపీలో ఇంకా మ్యాజిక్ ఫిగర్ దాటింది ఎన్డీఏ కూటమికి అని చెప్పొచ్చు, అనే అవకాశం ఉందనొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మొదటి రౌండ్ వరకు కూడా మొత్తం అన్ని జిల్లాల వారీగా చూసుకుంటే ఏ నియోజకవర్గాల్లో చూసుకున్నా కానీ ఎన్డీఏ కూటమికి అయితే చాలా చాలా ఓట్లు అయితే పడుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం కానీ, అనకాపల్లి కానీ, కడప కానీ, గుడివాడ కానీ వీటన్నిటిలో కూడా టీడీపీలోనే ఆధిక్యంలో ఉంది. ఇక విజయవాడ లోక్సభ అభ్యర్థి కేసినేని చిన్ని అయితే లీడింగ్లో ఉన్నారు ప్రజెంట్. సో విజయవాడలో ఇంతకుముందు కేసినేని నాని ఇంతకుముందు అయితే పోటీ చేసినప్పుడు ఓడిపోవడం జరిగింది. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా లీడింగ్లో ఉంటానని చెప్పారు. సో అదేవిధంగా లీడింగ్లో ఉన్నారు. ఇంకా అనకాపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి అయినటువంటి అతను కూడా కనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు ఈసారి రీసెంట్గా మీరు చూసారు కదండి, చిరంజీవి గారు కూడా సపోర్ట్ చేయడం చేశారు. సో రమేష్ గారిని గెలిపించండి అని చెప్పేసి ఒక వీడియో విడుదల చేశారు. మరి అతనే ఇప్పుడు లీడింగ్లో ఉన్నారు. ఇంకా కడప లోక్సభలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. అయితే కొడాలి నానికి ఈసారి మాత్రం చాలా అంటే చాలా వ్యతిరేకత వచ్చింది. గుడివాడలో వైసీపీ అభ్యర్థి అయినటువంటి కొడాలి నానికి అయితే చాలా తక్కువ ఓట్లు అయితే పడడం జరిగింది ఇప్పటి వరకు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అయితే ముందంజలో ఉంది. కేవలం పులివెందులో మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి 1888 ఓట్ల ఆధిక్యంలో జగన్మోహన్ రెడ్డి అయితే ఉండడం జరిగింది. ఇంకా
కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అయితే ప్రస్తుతానికైతే లీడింగ్లో ఉంది. బట్ మెజారిటీ అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మెజారిటీలో ఉంది. ఇప్పటి వరకు అయితే చూసుకున్నట్లు ఓట్ల ప్రకారం చూసుకున్నా కానీ, ఇంకా ప్రజల్లో ఉన్నటువంటి బ్యాలెట్ ఓటింగ్ చూసుకున్నా కానీ టీడీపీకే రావడం అయితే జరిగింది. తాడేపల్లిగూడెంలో కూడా జనసేన అభ్యర్థి శ్రీనివాస్ ఆధిక్యంలో ఉన్నారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామనాయుడు ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా ఆలగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా నెలమర్లిలో జనసేన అభ్యర్థి లోకం మాధవి గారు ఆధిక్యంలో ఉన్నారు. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆది నారాయణ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పాణ్యంలో వచ్చేసరికి టీడీపీ అభ్యర్థి గౌరు చరిత ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా